కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని ప్రభుత్వం చూస్తోంది అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైందని జగదీష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి రైతు బంధు వేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైగా ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి వేస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా, ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆయన కమిషన్ వస్తుంది, దాంట్లో 1,100 కోట్లు కమిషన్ తీసుకొని కేరళకు పంపొచ్చు, వాళ్ళ పార్టీ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి పై అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతే ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పంపి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దూపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు.